జీతం సరిపోవటం లేదా ఏంటి 2000? ఓహో, నీ చదువుకి నీ అనుభవానికి ఎంత అనుకుంటున్నావు ఏంటి? ఒక 3000 అన్నా. 3000? ఇది పట్టుకో. ఓ లెక్క చెప్తాను, క్యాలిక్యులేట్ చేయి. పొద్దున్నే టిఫిన్కి టీకి ఓ 15 రూపాయలు, మధ్యాహ్నం భోజనానికి ఓ 10 రూపాయలు, మళ్ళీ రాత్రి భోజనానికి ఓ 10 రూపాయలు, మొత్తం ఎంత? 65. దాన్ని 30 పెట్టేసవై. వేసా. ఎంత అయింది? 1950. అప్పుడప్పుడు ఎక్స్ట్రా టీలు తాగుతావు, నేను వదిలేసిన పుస్తకాయ ముక్కలు మిగులుతావు, నేను తిందాం అనుకున్న బజ్జీలు బోండాలు బిస్కెట్ కూడా నువ్వే తింటావు. కనీసం 10 రూపాయలు వేసుకోవాలిగా. న్యాయం. నెలకెంత? 750. ఇందాక దాన్ని కలుపు. కలిపా. ఎంత అయింది? 2700. అయిపోయింది. ఏంటయింది? ఇంకేముంది? ఇప్పుడు నువ్వు ఇక్కడే పడుకుంటున్నావు, నా బాత్రూమ్ అన్ని రకాల పనులకి వాడుకుంటాను, దానికి కూడా కొంత ఇయ్యాలిగా. వేసుకోవాలి. ఒక 20 రూపాయలు. 30 × 20 ఎంత? 600. పైదానికి కలుపు. 3300. అయిపోయింది. ఏంటయింది? ఇంకేముంది? ఇప్పుడు నా దగ్గర పని చేస్తుంటే మిర్చి బస్తాలు అమ్ముకురమ్మంట, అవి మార్కెట్ తీసుకెళ్తావు. మరి మార్కెట్ లో ఎంతో కొంత నొక్కుతున్నావుగా. ఎంత? మీ ఇష్టం. ఓ 25 వేసుకున్నా. న్యాయం. 25 × 30. 750. 750. మొత్తం ఎంత? 4050. నువ్వు నన్ను ఎంత అడిగా? 3000. లెక్క ఎంత అయింది? 4050. అంటే నువ్వే నాకు 1050 ఇవ్వాలి. ఇప్పుడు చెప్పు, నీకు పెళ్ళి అవసరమా? చేసి ఎవడన్నా రోగం వచ్చిపోతాడు. నేను నీ దగ్గర పని చేసే పోయేటట్టున్నాను. ఆగో. మళ్ళీ ఏంటి? ఏంటి క్యాలిక్యులేటర్ తీసుకెళ్తా అమ్ము దెబ్బదానా?